మేము లెటర్స్ కూడా రాసామంటున్నారు. దీనికి ఏంటి మీ ఆన్సర్? మేడం ఇప్పుడు విషయం ఏంటంటే సాదిక్ గారు కూడా డైరెక్ట్ రాహుల్ గాంధీ గారిని కలిసి ఈ మాట చెప్పగలిగారంటే నిజంగా చెప్తున్నా మేడం. అంటే మేము కూడా ఏ రోజు అంటే కమ్యూనిటీ వైజ్గా ఎప్పుడు పోలరైజేషన్లో మేము వెళ్ళలేదు. కానీ మైనారిటీ వ్యక్తుల మీద, మైనారిటీ ప్రజల మీద రాజ్యాంగం ఏదైతే ఒక కొన్ని మంచి మంచి ప్రొవిజన్స్ పెట్టిందో ఆ ప్రొవిజన్స్ని ఎప్పటికీ రాహుల్ గాంధీ గారు పాటించుకుంటూ వచ్చారు. ఇక ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు సరే గెలుపు దిశగా అంటే ఒక్కరు కూడా గెలవకపోవడం వల్ల మంత్రివర్గంలో తీసుకోవడానికి కొంచెం కష్టమైంది. కానీ మీరు ఒకటి చూడండి, మేము మొన్న జరిగిన ఎమ్మెల్సీలో 4 ఎమ్మెల్సీని నామినేట్ చేసినప్పుడు ఒక ముస్లిం ఉండే ఆలీ గారు, ఈ విషయం సార్ కూడా తెలుసు, ఆలీ గారిని తీసుకున్నాము. ఇప్పుడు ఫిరోజ్ గారు కూడా మాట్లాడిన దాంట్లో కూడా కేవలం 6,000 ఓట్లతో వాళ్ళు ఓడిపోయారు. ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా ఈరోజు మంత్రివర్గంలో వాళ్ళు ఉండే. నెక్స్ట్ మంత్రివర్గంలో ఉండరని కూడా మా కంక్లూజన్కి రావడానికి లేదు. షబ్బీర్ అలీ గారు ఉన్నారు, ప్రధానంగా ఉన్న 4 సలహాదారులు ఆయన ఒక్కరు. అదేవిధంగా ప్రతి నామినేటెడ్ పదవిలో లిస్ట్ వచ్చిన ప్రతి నామినేటెడ్ పదవిలో వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మేము ఏర్పాటు చేసిన బోర్డు వక్ఫ్ బోర్డు మీద అంటే ఎక్కడ ముస్లింలను కానీ మేము ఇక్కడ ఓటు రూపంలో మేము వాళ్ళని ఏ రోజు చూస్తలే మేడం. వాళ్ళకి ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కు ఉందో వాళ్ళకి ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా ముందు ఉంటుంది. ఇప్పటికైనా నేను చెప్తున్నాను కదండి, రియాజ్ గారు అన్నారు, ఎస్ వారిని మొదటి లిస్టులో తీసుకున్నాము. అదేవిధంగా వక్ఫ్ బోర్డులో కానీ దాంట్లో క్రిస్టియన్ మైనార్టీ కానీ ఈ మైనార్టీ లిస్టులో కూడా ఇప్పుడు మనకు ఒబదుల్లా కొత్వాల్ గారు ఉంటారు మహబూబ్ నగర్ నుంచి, వారిని కూడా చైర్మన్గా చేసినాము. కాబట్టి ఎక్కడ వారిని మేము ఇది కించపరిచిన సందర్భాలు లేవో, అది పదవుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ. అయితే మీరు ఒకటి గమనించండి మేడం, సాదిక్ సార్ ఆ ప్రశ్న కూడా వీళ్ళకు కూడా ఇది బీజేపీ వాళ్ళకి వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కేంద్రంలో ఉన్న ఇంతమంది మంత్రుల్లో ఒకళ్ళు కూడా క్యాబినెట్లో ఇవ్వలేదు. అంటే ఎంపీ సీట్లలో కూడా వాళ్ళు కాదు. ఇక్కడ ఒక్క ఇంటరప్షన్ వెంకట్ నాయక్ గారు, బీజేపీ పార్టీ ప్రకటించుకుంటోంది హిందువులందరూ ఏకం కండి, ఫస్ట్ హిందువులదే ప్రయారిటీ అని ప్రకటించుకుంటోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది, మాది సెక్యులర్ పార్టీ, ముస్లిమ్స్ని మేము చాలా బాగా ఆదరిస్తామని చెప్తూ కూడా ముస్లిమ్స్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కదా. ఇప్పుడు అదే అంటున్నాను కదా మేడం. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, 4 ఎమ్మెల్సీలు అయితే దాంట్లో ఒక ఎమ్మెల్సీ ముస్లిం కదా మేడం. అవి మన కళ్ళకి కనపడవా? అవి కూడా చూడాల్సిన అవసరం ఉంది కదా. నామినేట్ పదవిలో మేము అన్యాయం చేసినామా? అదేవిధంగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనే గెలిచుంటే అవకాశం ఉండే, మంత్రివర్గంలో అవకాశం ఉండే, అయినా సరే ఒకరిని ఎమ్మెల్సీ చేసైనా మంత్రివర్గంలో తీసుకుందామన్న భావన కాంగ్రెస్ పార్టీకి ఉంది కదా మేడం. ఇక్కడ మేము ఒకటే అంటున్నాం మేడం, హిందువులే ప్రధానమైన ప్రయారిటీ అని చెప్పి బీజేపీ కనుక పోతే ఒక చోట మైనార్టీ అయిన వాళ్ళు ఇంకో చోట మెజార్టీ అవుతారు. ఇప్పుడు మనం కనుక వేరే ప్రాంతం వెళ్ళామనుకోండి, అక్కడ మనం మైనార్టీ అవుతాం కదా. సో దీన్ని ఆ కోణంలో చిత్రీకరణ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీకి అటువంటి భావజాలాలు లేవు, అటువంటి వ్యూతో వెళ్ళదలుచుకోలేదు. ఇక మహారాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు సార్ కొన్ని విషయాలు చెప్పారు. నేను దానికి ఒక మాట చెప్పదలుచుకున్నా మేడం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే మామూలు కార్యకర్తలు కాదు మేడం. ఎందుకంటే నేను ఆ స్థాయి నుంచి వచ్చినోండి. నేను చిన్న రూట్ లెవెల్ నుంచి ఈ జెండా ఇక్కడ పెట్టుకొని వచ్చినోండి మేడం. నేను 10 సంవత్సరాల పాటు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం 30 తుప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించింది మేడం. ఏది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకి. ఒక్కొక్కళ్ళు అయితే దేవస్థానాలకు మాలలు వేసుకొని పారిపోయిన సందర్భాలు ఉండే. అక్కడ పోలీసు వాళ్ళు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక మాలలు వేసుకొని పారిపోండి అని చెప్పి మాలాంటి వాళ్ళు సలహాలు ఇచ్చిన సందర్భాలు ఉండే. మేము కూడా ఇబ్బంది పడే సందర్భాలు ఉండే. నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నా, నా పాయింట్లు జరిగిన సందర్భాలు ఉండే వాళ్ళు పెట్టిన ఇబ్బందికి. కానీ ఏ రోజు మేము జంకలే, ఏ రోజు మేము భయపడలే. ఇప్పటికీ మూలాల్లో వెళ్ళి కొట్లాడగలిగినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో, ప్రతి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలంగా పనిచేశారు కాబట్టి ఈరోజు అధికారంలో వచ్చారని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడ మేము ఏది నేల విడిచి సాము చేసిన సందర్భాలు లేవు, రావు కూడా. ఎందుకు పదే ఫిరోజ్ ఖాన్ గారు మీ పార్టీలోనే ఉన్నారు, ఆయన క్లియర్గా చెప్తున్నారు, నేను పార్టీ కోసమే ఉంటాను, నా రక్తం నా చెమట దారపోసేది కాంగ్రెస్ పార్టీ కోసమే అని. కానీ అటువంటి వ్యక్తి వచ్చి ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో మనం కొంత వెనుకబడి ఉన్నాము, మీరు ముందుకు రావాలి అంటూ ఆయన పిలుపునిస్తున్నారు. అంటే సలహా ఇవ్వడం తప్పుపడదామంటారా? కాదు, నిజంగా అవన్నీ పాటించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందా అది అడుగుతున్నా మేడం. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ఒక మాట అయితే మనం గమనించుకోవాలి. కేసీఆర్ గారు అనే వ్యక్తి తప్ప ఒక ఆల్టర్నేటివ్ను కూడా ఊహించుకునే సందర్భంలో తెలంగాణ ప్రజలు ఉన్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో విమర్శలు, ఎన్నో ఇబ్బందుల మధ్య ఒక అంటే టార్చ్ బ్యారర్ లాగా బయటకు వచ్చి ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు, మీరు ఇంకా కొన్ని చూడాలి, ఖమ్మం సభ చూడాలి, మీరు వరంగల్ సభ చూడాలి, దాంతోపాటు మహబూబ్ నగర్ సభ చూడాలి. అంటే జనాలకు అంటే ఊగేలాగా చేసిన ప్రసంగాలు అవి, చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్లిన ప్రసంగాలు అవి. మాలాంటి అంటే మేము అప్పటికే చితికల పడిపోయిన సందర్భాలు కూడా మాలాంటి వాళ్ళని ఉత్తేజం చేసిన సందర్భాలు అవి. కాబట్టి ఇక్కడ ప్రజా సంఘాల పాత్ర లేదని మేము ఎప్పుడు అన్నాం మేడం. ఈరోజు నిరుద్యోగుల పాత్ర కానీ, ప్రజా సంఘాల పాత్ర కానీ, సబ్బండ వర్గాల వాళ్ళ పాత్రలన్నీ కలిసింది కాబట్టి దానికి ఒక స్ట్రీమ్ లైన్గా. ఇప్పుడు గోదావరి నది అంటే గోదావరి ఒక్కనే ఉంచుకో మేడం, మంజీ నది కలుస్తుంది, ఉపనదులు కలుస్తుంది, ప్రాణహిత కలుస్తుంది, అన్ని నదులు కలిసిన తర్వాత గోదావరికి ఒక రూపం ఉంటుంది. ఆ రూపం ఉన్నప్పుడే గోదావరి నది అని మనం చెప్పుకుంటాం కదా.
పార్టీలు ఉన్నాక కొంతమంది ప్రజా సంఘాల పాత్ర ఉంటుంది, వ్యక్తుల పాత్ర ఉంటుంది, దాంతోపాటు ప్రాంతాల పాత్ర ఉంటాయి, అన్ని పాత్రలు ముందు తీసుకొని పోతాం. ప్రస్తావన వాళ్ళ పాత్ర గురించి కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇంకా బలంగా కింది స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ విషయంలో కానీ కష్టపడడం విషయంలో కానీ ఇంకా అలర్ట్ అవ్వాల్సిన సమయం ఇది అని చెప్తున్నారు. దీపా గారు, మీరు అంటే మా దీపా దశమున్షి గారి పేరు పెట్టుకున్నారు కాబట్టి చెప్తున్నాను, నేను మీ సజెషన్ను 100% తీసుకుంటాం మేడం. ఎస్, ఇంకా గ్రౌండ్లో వెళ్ళాల్సిన బాధ్యత మాకుంది, అవసరం కూడా ఉంది, 100% వెళ్తాం మేడం. కాబట్టి తెలంగాణ విషయాన్ని మహారాష్ట్ర ఎలక్షన్స్ మనం సారూప్యతతో చూడలేము మేడం, ఎందుకంటే కొంచెం ఖచ్చితంగా అలాగనే కర్ణాటక ఎలక్షన్స్ని మళ్ళీ ఇక్కడ కొంచెం మనం సారూప్యత చూడగలుగుతాం. కానీ మహారాష్ట్ర ఎలక్షన్స్ ప్రాంతాల వైవిధ్యత ఉంటుంది, ఓట్ల వైవిధ్యత ఉంటుంది, అదేవిధంగా అన్ని రకాల వైవిధ్యత ఉంటుంది, అక్కడ వ్యక్తులు ప్రతి విషయంలో వైవిధ్యత ఉంటుంది. సరే, ఇంకా కష్టపడాల్సి ఉండేదేమో, ఇంకా కష్టపడతాం. జార్ఖండ్ విషయానికి వచ్చినప్పుడు నిజంగా కష్టపడ్డాం. గౌరవ్ భట్టి గారు యొక్క ప్రాధాన్యత పాత్ర వారిది ఇక్కడ ఎక్కువ ఉండే, కాబట్టి ఇక్కడున్న వైవిధ్యతను మేము అర్థం చేసుకోవడంలో ఎక్కడో చిన్న వెనకబడ్డ విషయం అయితే వాస్తవం. దాన్ని ఇంకా రెక్టిఫై చేసుకుంటూ అయితే వెళ్తాం మేడం. అయితే మహారాష్ట్రలో పోల్చుకొని తెలంగాణలో కష్టపడ్డ కార్యకర్తల నాయకులు మాత్రం మనం తక్కువ చేసి చూడడానికి అయితే లేదు మేడం. సాదిక్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి ప్లేసెస్ని ఒక్కసారి తీసుకుంటే పూణే కానీ, బళ్ళార్పూర్ కానీ, లాతూర్ కానీ, షోలాపూర్ కానీ, ఇక్కడంతా బీజేపీ ఆధిక్యత కనిపించింది. అంటే ఎంతవరకు ఉపయోగపడింది పవన్ కళ్యాణ్ గారి పర్యటన అక్కడ? అక్కడ నేను స్వీప్ అని చెప్పాను కదమ్మా, అక్కడ గాలి వచ్చింది అంతే. ఇప్పుడు స్వీప్ ఎలక్షన్స్ ఆర్ డిఫర్ ఫ్రమ్ ది పర్సన్స్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే ఎవరు అక్కడ ప్రభావితం చేయడం కాదు, అక్కడ స్వీప్ వచ్చింది. అక్కడ బీజేపీలో ఒక స్వీప్ గా ఒక గాలి లాగా వచ్చింది. ఆ గాలి ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే ఆ గాలి అప్పుడు ఆ రోజు అనాలిసిస్ చేసుకున్న ఈ రోజు ఆ గాలి ఎందుకు వచ్చిందంటే, సైద్ధాంతిక పరంగా శివసేన తను పక్కకు జరిగింది. సైద్ధాంతిక పరంగా శివసేన తన పక్కకు జరిగింది కాబట్టి అక్కడ ఒక సెంటిమెంట్ లాగా దాన్ని తీసుకురాగలిగింది బీజేపీ. తర్వాత ఈ షిండే వర్గం, ఈ ఇద్దరు కూడా. అయితే వాళ్ళు చాలా ప్రయత్నం చేయగలిగారు. ఆ ప్రయత్నంలో ఒక స్వీప్ వచ్చింది, జరిగింది. అంతే తప్ప మొత్తం ఎన్నికల్లో అది దాన్ని అట్లా తీసుకోవడానికి వీల్లేదు. కొత్త గొప్ప ప్రభావం అయితే ఉంటది కదా, మరీ ఇక పోగానే ఈయన చేయలేదు అని అనకుండా, కానీ మొత్తానికి గెలుపు మాత్రం ఈయన వల్లే జరిగింది అనేది తప్పు. కానీ అక్కడ ఒక స్వీప్ లో ఈయన ఒక 100 కారణాలు, ఇప్పుడు కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు, బీజేపీ గెలుపుకు 100 కారణాలు అన్నట్టు దాంట్లో ఒక ఫ్యాక్టర్ గా మాత్రం పనిచేస్తుంది. ఇప్పుడు బీజేపీ అక్కడ స్వీప్ గా ఉంది. అదే మరి జార్ఖండ్ లో పోతే ఏమో, మరి ఇప్పుడు మనము అదే జార్ఖండ్ లో పోతే మన వాళ్ళు ఎట్లా ఉండరు, కాకపోతే ఏమో అనేది అందుకోసం. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో ఇంతకుముందు వెంకట్ గారు చెప్పినట్టు ఒక వైవిధ్యత ఉంది ఖచ్చితంగా కూడా. ఆయన అనేది ఒక వైవిధ్యత ఉంది, ఒక డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు, ఒక డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, ఒక డిఫరెంట్ మరాఠాస్ కానివ్వండి, అక్కడ అజిత్ పవార్ కానివ్వండి, శరద్ పవార్ కానివ్వండి, ఒక డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ ఉంది, ఒక డిఫరెంట్ వే ఆఫ్ ప్యాటర్న్ ఉంది. తర్వాత అది ఫైనాన్షియల్ స్టేట్ కాబట్టి అక్కడ ఉండేటువంటి రాజకీయాలు వేరు, అక్కడ ఉండేటువంటి మాఫియా వేరు, అక్కడ ఉండేటువంటి బాంబే ఆలోచనలు వేరు. ఇవన్నీ కూడా పనిచేస్తాయి ఖచ్చితంగా. కాకపోతే తెలంగాణ రాష్ట్రంతో నేను ఎందుకు పోల్చానంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ అలా గ్రాఫ్ అంటే విపరీతంగా గ్రాఫ్ పడిపోయింది, బాగా గ్రాఫ్ పడిపోయింది. గ్రాఫ్ పడిపోయిన మాట మనం చెప్తున్నాం, విపరీతంగా గ్రాఫ్ పడిపోయింది. దాన్ని ఫిరోజ్ గారు చెప్పిన విషయాన్ని మళ్ళీ అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఆయన చెప్పారని కాదు, కానీ మేము చూస్తున్నాము, మేము చాలా సార్లు చూస్తున్నాము, లో లెవెల్లో ఇంకా పని చేస్తున్నాం. అంటే ప్రజల వద్దకి మేము అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వెళ్ళాము, ఇప్పుడు కూడా వెళ్ళాము. మొన్న నేను ప్రజాయాత్రని వెళ్ళానమ్మా, ఊర్లలోకి వెళ్ళాను, కొన్ని ఊర్లు చూసి వచ్చాను. అంత తొందరగా వ్యతిరేకత ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత, అంత తొందరగా వ్యతిరేకత వచ్చింది. ఇంకా ఏమి కాలేదు, ఇంకా 1 year కదా,